డోన్లోని కోట్లవారిపల్లెలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీస్ ఏదైతే పౌడర్ ఫ్యాక్టరీ ఉందో దాంట్లో ఒకటి కలవరపరిచే సంఘటన జరిగింది. ఒక మహిళ పౌడర్ ఫ్యాక్టరీలో పడి చనిపోవడం ఈరోజు డోన్ వ్యాప్తంగా చాలా అందరినీ కలవరపరుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం కొన్ని చర్యలు తీసుకోకుండా వారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ మరణం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని పాటించకపోవడమే దీనికి ప్రధానమైన కారణము. అయితే లేబర్ చట్టాలకు అవి ఎటువంటివి ఫాలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇక్కడే కాదు డోన్ నియోజకవర్గంలోనే ఇట్లా మల్కాపురం గ్రామాలలో అయితే కావచ్చు, ఇక డోన్ అయితే కావచ్చు, అనేక పౌడర్ ఫ్యాక్టరీలు వారికి నచ్చిన విధంగా యాజమాన్యము వాళ్ళకి నచ్చిన విధంగా ఉన్నటువంటి లేబర్లతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అయితే వీటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఈడ లేబర్ల పట్ల చాలా చిన్నచూపుగా వ్యవహరించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు ఉన్నటువంటి పర్మిషన్లు ఏంటివి, ఆడున్నటువంటి సిస్టమ్స్ ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి బెల్ట్ కాడ అయితే కావచ్చు, మిషన్ల కాడ అయితే కావచ్చు, బంకర్ల కాడ అయితే కావచ్చు, అవి ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్య తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత అధికారుల ముందుంది. అయితే అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా నిమ్మకు నీరునెత్తట్లు వాళ్ళు వ్యవహరిస్తూ ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఏదో చేతులు తడుపుతుంటే ఇక్కడ వ్యవహారం నడుపుతున్నట్లు ఇలా ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే ఈ రోజు మాకు వచ్చిన దృష్టి గతంలోనే కొంతమంది అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కొంత మల్కాపురం కాడైతే బంకర్లకి చుట్టుముట్టు ఎటువంటి సేఫ్టీస్ లేకోకుండానే అక్కడ బంకర్లకి లేబర్లతో రాళ్ళు లేపించి పౌడర్ ఫ్యాక్టరీలు అయితే కావచ్చు, కంకర ఫ్యాక్టరీ అయితే కావచ్చు నడుపుతున్నారు. అయితే ఈ రోజు అధికారులు ఇక్కడికి ఇంకా రాకపోగా ఇక్కడ ఏం జరుగుతుంది చర్యలు వాళ్ళకి తెలియదు. వాళ్ళ డ్యూటీల టైం అయిపోతేనే ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ లేబర్లు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు పోలీసు వారైతే మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డిపార్ట్మెంట్ వారు అధికారులు ఎట్లో పట్టించుకోవడం లేదు. మీరన్నా కొంచెం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు చుట్టుముట్టు ఉన్న ఫ్యాక్టరీలో ఎటువంటి సేఫ్టీస్ ఉండాలా ఏం కథ అనేది చూసి మీరు అది అట్లీస్ట్ పోలీసు వారన్నా కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచించి డిపార్ట్మెంట్ అన్న మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు ఈ ఫ్యాక్టరీ వాళ్ళకంతా గుణపాఠం చెప్పే విధంగా ఉండాలని చెప్పి పోలీసు వారిని కోరుతున్నాం. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు జరగకుండా ఫ్యాక్టరీల లైసెన్స్ కానీ తర్వాత లేబర్ కార్డు కానీ లేని ఫ్యాక్టరీలని తక్షణమే సీజ్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అధికార ఆఫీసులు కూడా మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు విజయ్ కుమార్, NSY జిల్లా ఉపాధ్యక్షులు.